అసలు పురాణాలు ఎన్ని? మీరు అనుకున్నది నిజమేనా? భారతదేశం ఒక్క దేశమే కాదు, ధర్మానికి జన్మనిచ్చిన పుణ్యభూమి. ఈ ధర్మాన్ని తరతరాలకు అందించినవే పురాణాలు. కానీ పురాణాలంటే ఒక్క భాగవతం కాదు, ఒక్క శివపురాణం కాదు, మొత్తం 18 మహాపురాణాలున్నాయి. ప్రతి పురాణం కేవలం ఒక కథలా కాకుండా ఒక్కో జీవన మార్గంలా నిలిచాయి. ఒకటి భక్తిని నేర్పిస్తే ఇంకొకటి ధర్మం బోధిస్తుంది, మరికొన్ని మోక్షానికి మార్గాన్ని చూపిస్తాయి. పురాణాలు చదవడానికే కాదు, జీవించడానికి ఉపయోగపడతాయి. అందుకే పురాణాలు వినాలి, అర్థం చేసుకోవాలి, మన జీవితంలోకి తీసుకోవాలి. ముందుగా భాగవత పురాణంతో మొదలుపెట్టి ప్రతి పురాణం చిన్నగా సరళంగా భక్తి నిలయం తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకుందాం. ధర్మో రక్షతి రక్షితః.